ప్రజల సమాజానికి నష్టం జరిగే విషయంలో నాకు బాగా బాధ అనిపించిందనో వాటి మీద కన్నీళ్ళు పెట్టుకొని బాధపడితే మాకు కూడా సంతోషం వేసేదేమో. కానీ మొత్తము అక్కడ చెప్పిందంతా కూడా తన వ్యక్తిగత విషయాలే. ఏదో తను బాగా పనిచేసింది తెలంగాణ కోసం, తన పాత్రనే చాలా ప్రముఖంగా ఉన్నది, కానీ నన్ను ఎవరు పట్టించుకోలేదనో, ఎప్పటికప్పుడు నన్ను అణిచివేసే ప్రయత్నం చేసిరనో. మేము అందరం కూడా ఉన్నాం కదా, కలిసి పనిచేసిన వాళ్ళమే కదా. మాకు రాని అవకాశాలు మీకు వచ్చినాయి కదా, ఎందుకు మీరు అంత ఆవేదనతో పార్టీని నష్టం చేసే కేసీఆర్ గారిని మదనపడే విధంగా మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అది తెలంగాణ ప్రజలు మర్చిపోరు ఖచ్చితంగా. ఇవల్ల నేను ఒకటి అడుగుతున్నా కవిత గారు, మీ నిజంగా ఒక మంచి మనిషి కూడా కేజ్రీవాల్ గారు ఆయన కొద్దిగా సామాజిక కోణంలో ఉన్నాడు, ఒక అవినీతి రహితమైనటువంటి పాలనను తెలంగాణ దేశ ప్రజలకు అందిస్తారు, మంచి పనులు చేస్తారని ఒక నమ్మకం ఉండే. ఆ మంచి మనిషిని కూడా చెడగొట్టినటువంటి ఖాతాలో మీరే ఉన్నారు కదా. ఆ లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని వాళ్ళను మిస్గైడ్ చేసి అవన్నిటికీ ఆయనను ఇవాళ ఒక మంచి నాయకుడిని కన్మరుగు చేసేనటువంటి చరిత్ర మీది కదా. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ అందరికీ తెలుసు మీ గురించి. కాబట్టి నేను ఒక్కటే అడుగుతున్నా, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నీ పాత్ర లేదని ఇదే లక్ష్మీ నరసింహస్వామి మీద నీ బిడ్డల మీద ప్రమాణం చేయగలుగుతారా? ఇప్పుడు లిక్కర్ స్కాము చేసిరు, మీరు లిక్కర్ స్కామ్ చేయలేదు, ఇవన్నీ తప్పుడు మాటలు తప్పుడు వార్తలని అట్లా ఏమన్నా మీరు ఇట్లాంటి ఆ ప్రమాణాలు ఏవైతే చేసిరో ఇప్పుడు మీరు చేయగలుగుతారా అదే లక్ష్మీ నరసింహస్వామి మీద? కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మేమంతా కూడా మిమ్మల్ని గౌరవిస్తాం, రెస్పెక్ట్ చేస్తాం. కానీ మీరు ఇట్లాంటి మాటలు ఏవైతే మాట్లాడుతున్నారో తెలంగాణ సమాజానికి, మహిళలకి, బలహీన వర్గాలకి తెలంగాణ ప్రయోజనాలను కాపాడే విధంగా మీ మాటలు ఉండాలి. కానీ తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేసే మాటలు మీరు మాట్లాడకండి. మీరు నిజంగానే పార్టీ పెట్టుకోవాలని అనుకుంటే, మీరు నిజంగానే స్వతంత్రంగా ఒక పార్టీని నడపాలనే ఒక ఆలోచన మీకు ఉన్నట్లయితే మీరు పెట్టుకోండి. అది ప్రతి ఒక్కరు కూడా రైట్ ఉన్నది, ఎవరమైనా పెట్టుకోవచ్చు. ఆ స్వేచ్ఛ స్వాతంత్రం అనేది ఎవరికైనా ఉంటుంది. కానీ మీరు పార్టీ పెట్టుకోవాలనే దానికోసం మీరేం చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసే విధంగా మీరు మాట్లాడుతూ అపోజిట్ ఉన్నటువంటి కొన్ని అంటే ఇతర అధికార పార్టీకి లాభం చేసే విధంగా కొంతమంది మీకు ఎవరైతే మీకు డైరెక్షన్ ఇస్తున్నారో, ఎవరైతే మాట్లాడిస్తున్నారో వాళ్ళకు లాభం చేకూర్చే విధంగా ఇవాళ మీ మాటలు ఉన్నాయి, మీ పనితనం ఉన్నది. మీరు రోజు మీడియా ముందుకు వచ్చి రోజు కూడా ఇదే ఉపోద్ఘాతం తప్ప ఇంకోటి ప్రజలకు సంబంధించిన విషయాలు మీరేం మాట్లాడతలేరు, ప్రజలకు లాభం చేసేది మాట్లాడతలేరు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్లాంటి మాటలు మీరు బంద్ చేయండి. కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు మీకు మంచి చేయాలని చూసిండ్రు. మీకు అన్ని రకాల మీరు పదవులు అంటే వాస్తవంగా కేసీఆరే లేకపోతే కవిత అనే వ్యక్తి ఎవరు? కాబట్టి మీరు కేసీఆర్ గారే బిడ్డగానే మీకు గుర్తింపు ఉన్నది. దానికి తోడు మీరు ఉద్యమంలో పనిచేసిర్రు, మీరు స్వతంత్రంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, కొన్ని పనులు చేసిర్రు. కానీ అది సంతోషిస్తాం. కానీ మీరు బీఆర్ఎస్ని కావాలని టార్గెట్ చేసి కేసీఆర్ గారిని మదనపడే విధంగా మీరు ఈ రకంగా మాట్లాడడం అనేది మంచిది కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సుమిత్ర గారికి, సులోమ గారికి
ఉద్యమ సహచరులు మాజీ శాసనసభ్యురాలు గౌరవ సునీత గారికి, గొంగడి సునీత గారికి, తుల ఉమ్మ గారికి, మీడియా మిత్రులకు ఉద్యమాభివందనాలు. జై తెలంగాణ. గత మే మాసం నుండి మేడే రోజు సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదని మాట మొదలుపెట్టి క్రమక్రమంగా స్థాయి పెంచుతూ కేసీఆర్ గారి పాలనను, బీఆర్ఎస్ పార్టీని అడుగడుగునా తప్పుబడుతూ ఇవాళ జనం బాట పేరుతోని బురద జల్లే, బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లే